ప్రస్తుతం నేను అమీర్పేట్ చౌరస్తాలో ఉన్న. యుద్ధం ఎఫెక్ట్‌తో చాలా వరకు ఇప్పటికే చిన్న చిన్న హోటల్స్‌తో పాటు పెద్ద పెద్ద హోటల్స్ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి. సో నేను ఇప్పుడు అమీర్పేట చౌరస్తాలోని హరి దోశ దగ్గర ఉన్నా. సో చూస్తున్నాం కదా, దాదాపు నేను వచ్చే ఏరియా నుంచి చాలా హోటల్స్ కూడా చిన్న చిన్న హోటల్స్ కానించెల్లి ఇరానీ కేఫ్లు కానీ హోటల్స్ బంద్ చేసుకున్న పరిస్థితి, షట్టర్స్ కూడా క్లోజ్ చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం కదా. చిన్న చిన్న ఛాయ్ నడిపే దుకాణాలు కూడా కంపల్సరీ ఈ కమర్షియల్ సిలిండర్స్ మీదనే ఆధారపడుతున్నది. మరో పక్కన యుద్ధం జరుగుతుండడంతో ఇప్పటికే కేంద్రం కూడా కమర్షియల్ సిలిండర్కి సంబంధించి చాలా వరకు మార్గదర్శకాలు అయితే క్రియేట్ చేసింది. సో చూద్దాం అసలు కమర్షియల్ సిలిండర్కి సంబంధించి ఎటు చూసినా అంటే వీళ్ళు చిన్న చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకోవాలన్నా కంపల్సరీ కమర్షియల్ సిలిండర్స్ కావాలి. ఎందుకంటే వీళ్ళకు డొమెస్టిక్ పర్మిషన్ ఉండదు. దాదాపు ఒక సిలిండర్ 19 kgs వెయిట్ ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీళ్ళ యూసేజ్ బట్టి వీళ్ళకు ఒక్క రోజు రావచ్చు, లేకపోతే ఒక సిలిండర్ 2-3 రోజులు రావచ్చు. యూసేజ్ బట్టి కూడా ఉంటుంది. సో ఎట్లా ఉంది మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు. సార్ ఎట్లా ఉంది సిలిండర్స్ కొరత స్టార్ట్ అయింది, మరి మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఏంటి? సిలిండర్ సప్లై లేక వలన చాలా ఇబ్బంది అవుతుంది. ఇలానే ఉంటే చాలా మటుకు చిన్న పెద్ద హోటల్స్ మూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మేమేందంటే ముందు జాగ్రత్తగా కట్టెల పొయ్యిలు తెచ్చుకొని వాడుతున్నాం. కట్టెల పొయ్యిలు దానివల్ల ఏంటంటే స్మోక్ వస్తుంది, కాకపోతే ఓకే వర్కౌట్ అవుతుంది. ఎట్లా అసలు మీకు కమర్షియల్ సిలిండర్స్ అంటే రోజుకి ఎన్ని యూజ్ చేస్తారు, ఎట్లా ఉంటుంది అసలు మీ సప్లై ఎట్లా ఉంటుంది, అంటే దానికి సంబంధించి ఎంత ఉంటుంది కాస్ట్ ఒక సిలిండర్? కాస్ట్ ఆఫ్ సిలిండర్ మనకి వారికన్నా ముందు 1800 రూపీస్కి ఒక సిలిండర్ ఇచ్చేది. ప్లస్ డైలీ మాకు 5 సిలిండర్స్ కన్జ్యూమ్ అవుతాయి. ఇప్పుడు ఒక సిలిండర్ ఇవ్వడానికి కూడా డీలర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు ఫోనే లిఫ్ట్ చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళకే సప్లై లేదు. మేము మీకు ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలని వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడమే మానేశారు. బ్లాక్లో ఏమైనా దొరుకుతున్నాయి? బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది అంటున్నారు. 4000 రూపీస్ ఈచ్ సిలిండర్ అంటున్నారు. మరి అది అమ్మేటోడు ఎవడు అది తెలుస్తలేదు. కానీ కొనేటోళ్ళు ఉన్నారు, కొంటున్నారు కూడా. ఎవరికి గిట్టుబాటు అవుతుంది 4000 కొంటున్నారు. ఇట్లా మరి డీలర్స్లు ఎవరు చెప్తున్నారు, డీలర్స్ దగ్గర నుంచి వెళ్ళే బయటికి రావాలి సిలిండర్స్ అయితే. మరి ఆ బ్లాక్ మార్కెట్లోకి ఎట్లా పోతున్నాయి అనుకుంటున్నారు? మరి పోతే ఎవరి దగ్గర అయితే పాత స్టాక్ ఎవరి దగ్గర అయితే అవైలబుల్ ఉన్నది వాళ్ళని అమ్ముకోవాలి. ఇప్పుడు ఏంటంటే గోడౌన్స్లో ఏ గోడౌన్స్కి వెళ్ళినా మీకు తాళాలు ఉన్నాయి. ఏ ప్లాంట్ దగ్గర మీకు బండ్లు ఆగినే కనిపిస్తున్నాయి, కానీ ఒక్క సిలిండర్ బయటికి వెళ్తలేదు. ఎవరైతే డీలర్లు ముందు ఆపి పెట్టినవి ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు అనుకుంటున్నాము. ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా గతంలో ఫేస్ చేశారా? ఎందుకంటే మీరు హోటల్ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడైనా ఫేస్ చేశారా? మేము 30+ ఇయర్స్ అవుతుంది హోటల్ ఇండస్ట్రీ నడుపుతున్నాము. ఇప్పటివరకు అయితే ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. లాక్డౌన్ వచ్చింది, లాక్డౌన్లో కూడా అన్నీ అవైలబుల్ అయ్యాయి, లిమిటెడ్గా అవైలబుల్ అయ్యాయి, కానీ ఇంత బ్లాక్ మార్కెట్ నడవలేదు. అన్ని ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు మీకు పార్సల్ చేయడానికి ప్లాస్టిక్ ఐటమ్ దాని మీద రేట్లు పెంచేశారు, అది మాకు అవైలబుల్ దొరుకుతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ స్పూన్ తీసుకోవాలనుకుంటే ప్లాస్టిక్ మన ప్లాస్టిక్ వస్తలేదు. ఇప్పుడు 20 రూపీస్ దొరికే ప్యాకెట్ అది 60 రూపీస్ అయింది. ప్లాస్టిక్ స్పూన్స్ 60 రూపాయలకి ఇస్తున్నారు. ప్లాస్టిక్ కప్స్ మనకి 16 రూపీస్లో వచ్చేది ఒక కప్పు ఒక టైంలో, ఇప్పుడు 60 రూపాయలు అంటున్నాడు ఆ కప్ ప్యాకెట్. అది మా వర్కౌట్ కాదు. అది మీరు టిఫిన్ రేట్స్ ఏమైనా హైక్ చేశారా? కొన్ని చోట్ల కొన్ని టిఫిన్స్ కూడా బ్యాన్ చేసిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు సిలిండర్ మీద ఆధారపడుతూ కొన్ని ఆ టిఫిన్స్ కూడా అవైలబుల్లో లేవని చెప్పేసి కూడా చాలా వరకు హోటల్స్లో బోర్డులు పెట్టుకుంటున్న పరిస్థితి. కొన్ని హోటల్స్ అయితే కంప్లీట్ క్లోజ్ చేసిన పరిస్థితి. సో మరి మీరు ఎట్లా రన్ చేస్తున్నారు ఏంటి? ఇప్పటివరకు అయితే మేము రేట్లు పెంచలేదు, పెంచుతాం. మేము రేపన్నా ఎల్లుండన్నా పెంచాల్సింది అవుతుంది, లేకపోతే మాకు కూడా వర్కౌట్ కాదు ఇది. ఈ రేట్లలో ఇప్పుడు ఇన్ని రేట్లు పెరిగినాక మేము మీకు కస్టమర్స్కి ఇవ్వాలంటే మేము కూడా సాధ్యం కాదు ఇవ్వడం. కస్టమర్ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఇది లిమిటెడ్ టైం కాబట్టి, ఈ వార్ అయిపోయే వరకు కాబట్టి కొన్ని రోజులు పెంచి తీసుకోవాల్సిందే అవుతుంది. లేదంటే మా సంస్థ కూడా నడపాలంటే నడపలేము మేము. మరి డీలర్స్ ఏం చెప్తున్నారు? యుద్ధం సంబంధించి ఇంకా నడుస్తూనే ఉంది, మరి యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందని ఏమన్నా చెప్తున్నారా? సిలిండర్స్ ఈ కొన్ని రోజుల్లో మీకు అవైలబుల్ ఉంటాయని చెప్పేసి ఏమన్నా చెప్తున్నారా? ఎట్లా ఉంటుంది న్యూస్? వాళ్ళకి కూడా తెలియదు. యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది ఎవరు చెప్పలేము. ఆ యుద్ధం ఆగిపోతేనే ఇవన్నీ సార్ట్అవుట్ అయ్యేది. యుద్ధం ఎప్పటి వరకు జరుగుతుందో ఇదే పరిస్థితి ఉంటుంది అందరు. సో చూస్తున్నారు కదా, ఈ దోశ మొత్తం ఈ పెనమంతా వేడెక్కాలంటే ఇక్కడ 2 సిలిండర్లు ఉన్నాయి. ఈ సిలిండర్ కనెక్షన్ ఉంది, అక్కడ మొత్తం 3 పొయ్యిలు ఉన్నాయి. అంటే ఒక సిలిండర్ దాదాపు వీళ్ళ యూసేజ్ని బట్టి కూడా ఎక్కువ కన్జంప్షన్